अस्मद्गुरुभ्यो नमः। श्रीमौद्गल्य श्रीवत्सगोत्रजातौ श्री अप्पलार्य रत्नमार्य तनुभौ द्वौ श्रीमत्सटारिचरणाम्बुजचञ्चरीकौ श्रीरङ्गरामानुजदेशिकौस्तुमः। मद्रक्षणैकदीक्षश्रीवैदेही रामभद्रयोः पदद्वयी प्रवचने वाचस्पत्यं प्रयच्छतु। विचित्रवाणी विन्यासधन्योपन्यास वैभवं वर्धयत्वनिशं సీతారామపాదయుగే మమ. అస్మద్గురుభ్యో నమ. వ్యాసునికి, పరాశరునికి, పరమాత్మకి దాసోహం సమర్పించి ఆచార్య పరంపరకి నమస్కరించి ప్రారంభించుకుందాం. టీకేవి రాఘవ పాండవీయం 52వ భాగం. ధర్మరాజు యథార్థ వైభవాన్ని నిస్సంకోచంగా అజ్ఞాతవాసం పూర్తయిపోయిన మరుక్షణం విరాటరాజు గారు ఎదురకుండా ధర్మరాజు ప్రత్యక్షంగా చెప్తాడు. ధర్మరాజు తను చెప్పుకోలేడు. ఎవరు చెప్పారు? అర్జునుడు చెప్పాడు ప్రత్యక్షంగా. ధర్మరాజు తన ప్రవర్తనతో చూపించాడు. అర్జునుడు చెప్పినవి ఒక 7-8 శ్లోకాలు ఒక రకంగా చెప్పుకున్నట్టయితే ప్రతి శ్లోకము కూడా మన లోపల ధర్మ వివృద్ధిని ఎలా కలిగిస్తుందో చెప్పేదే. ప్రతి పదము కూడా వేదంలోంచి ఎత్తుకున్నట్టుగానే ఉంటున్నది. ఇంద్రస్య అర్ధాసనం రాజన్ అయం ఆరోఢుమర్హతి. మహారాజా, ఇతను ఇక్కడ సింహాసనం మీద కూర్చుంటే ఇలా కూర్చున్నావా అంటావా నువ్వు? అన్యాయం కదా. ఇంద్రుడి అర్ధాసనాన్ని కూడా అలంకరించగలడు. ఆ అదృష్టం నాకు దక్కింది కనుక, నేను ఇంద్రుని అంశ కనుక పరమశివుల వారి అనుగ్రహం చేత కూర్చున్నానేమో కానీ యముడికి కూడా ఇంద్రుని కంటే గొప్ప స్థానం ఉంది దేవతల లోపల. గమనించు. ఎంచేత ఇంద్రుడు చేసిన దోషాలకు కూడా పరిహారం విధించడంలో, ప్రాయశ్చిత్తం చేయించడంలో సాక్షాత్తుగా యముడే అక్కడ ఉన్నాడు. అది గమనించాలి. అలాంటిది బ్రహ్మణ్య, శృతవాన్, త్యాగి అలాంటివాడు. అంతేనా? యజ్ఞశీల, దృఢవ్రత. ఈ పదాలన్నిటికీ కూడా యమి సంవాదంలో ఆధారాలు కనిపిస్తాయి. 5 లక్షణాలు. ఇవన్నీ మాన్యములు, సామాన్యులవి కాదు. బ్రహ్మణ్యవ, శృతవాన్, త్యాగి, యజ్ఞశీల, దృఢవ్రత. ఒక్కొక్క దానికి భారతం ఇలాంటి వాటిల్లోంచి కథలు పెట్టుకోవాలంటే ప్రత్యేకించి ఉపన్యాసాలు కావాలి. అది ఏష విగ్రహవాన్ ధర్మ, ఏష వీర్యవతాం వరః, ఏష బుద్ధ్య అధిలోకే తవసాంచ తపసాంచ పరాయణం. అది గుర్తుపెట్టుకోండి. ఏమిటి? అతను తపస్సు చేత కూడా చాలా దిట్టమైన వాడతను. అంతేకాదు మాట్లాడడంలో కూడా చాలా అందంగా మాట్లాడతాడు. అందుకనే చలనచిత్రాల్లో వేదాంతం రాఘవయ్య గారు కానీ, ఇతరులు కానీ, మత్సూన్రావు గారు కానీ ఇక్కడ ధర్మరాజు వేషానికి ఒకతోట గుమ్మడిని ఎన్నుకున్నారు, ఒకతోట మిక్కిలినేని ఎన్నుకున్నారు. చేత ఆ మెత్తగా మాట్లాడే మాటలు వాళ్ళు వినిపిస్తారు కనుక అది విశేషం. వాళ్ళు కూడా గ్రంథాలు అద్భుతంగా చదివిన వాళ్ళు. చూడండి. అంతేకాదు ఏషో అస్త్రం వివిధం వేత్తి త్రైలోక్యే సచరాచరే. అన్ని రకాల అస్త్రాలు కూడా ధర్మరాజు చిన్నప్పుడే నేర్చుకున్నాడు. అతని దగ్గర మేము నేర్చుకున్నాం. నచైవాన్య పుమాన్ వేత్తి నవేత్స్యతి కదాచన. ఇతన్ని మించి ఎవడైనా అస్త్రాలు నేర్చుకోలేదు, నేర్పలేడు. అంతేకాదు తెలుసుకోవడానికి కూడా కష్టం. నా దేవాసురా కేచిన్ నముష్యా న రాక్షస గంధర్వ యక్ష ప్రవర న కిన్నర మహోరగా. వీళ్ళలో ఎవళ్ళు కూడా ధర్మరాజుతో సాటి లేరు. వైరి వీర కోటీర మణిఘృణి వేష్టితాంగ్రితలుడు కేవలమర్చుడే ధర్మసుతుడు అంటాడు తిక్కన గారి ద్రౌపది ద్వారా అనిపించాడు. అలాంటి వాడు. ఇంచేత రాజులందరూ కూడా వీళ్ళ అంశాలు. ఇలాంటి అంశాలు ఉన్నవాళ్ళు కూడా రాజసూయాగ సందర్భంలో ధర్మరాజుకి వంగి వంగి దండాలు పెట్టారు. అది దీర్ఘదర్శి, మహాతేజ,
పౌరజానపద ప్రియ. తాను అడవికి వెళ్ళిపోయినా కూడా పౌరులంతా ధర్మరాజు పేరే చెప్పుకుంటూ వచ్చారు. అది కూడా మనకి భాసుడి నాటకంలో కనిపిస్తున్న ఆ సంభాషణలో. అంతేనా, పాండవానాం అతిరథ యజ్ఞధర్మపర వశీ. యజ్ఞాలలో ధర్మముల ఆశయంత్రంలో ఇతన్ని మించిన వాడే. పాండవులలో మహారథుడితడు. ఇతని రథిత్వానికి సాటి లేదు. అందరూ అర్జునుడు గొప్ప రథికుడు అంటారు. మహారథుడు అంటే ఎవరు? తనని రక్షించుకోవాలి, తన పరివారం అంటే రథానికి కాపలా కాసేవాళ్ళు ఉంటారు, చక్రాలు కాపలా కాసేవాళ్ళు ఉంటారు, సారథి ఉంటాడు, జెండా, ఇన్నిటినీ కాపలా కాసుకోవాలి. ఎక్కడైనా భీష్ముడి చేతిలో కానీ ద్రోణుడి చేతిలో కానీ ఓడిపోతే ధర్మరాజు చేతకాక కాదు, వాళ్ళ గురుత్వానికి పెద్దరికానికి గౌరవించి ఆగాడు ఆ పెద్ద మనిషి. అది విశేషం. అందుకనే పద్మవ్యూహం పందినప్పుడు పాండవులను ఆపడానికని చెప్పి ధర్మరాజు ఒక్కడు చాలు, భీముడు ఒక్కడు చాలు, అందుకని వాళ్ళని ఆపితే చాలని చెప్పి మొత్తం నలుగురిని ఆపుతారని చెప్పి మహానుభావుడు ఏం చేశాడు అంటే, త్రిగర్తులు వచ్చారు. సైంధవుడు కూడా కోరితే నువ్వు కోరావు కనుక ఇస్తాను, అర్జునుడు తప్ప మిగిలిన వాళ్ళందరినీ ఆపుకో అన్నాడు. అది సైంధవుడు గొప్పతనం కాదు, పరమాత్మ గొప్పతనం అది. అలాగా మహర్షి కల్ప రాజర్షి సత్య సర్వలోకేషు విశ్రుత బలవాన్ ధృతిమాన్ దక్ష సత్యవాన్ జితేంద్రియ ధనైశ్చ సంచనైశ్చైవ శక్రవైశ్రవణోపమ. ధనం సంపాదించడంలో ఇంద్రుడు విశ్రావసువు అంటే అగ్నిదేవుడని లేదా కుబేరుడని కూడా చెప్తారు. అలాంటి రూపాలు కలిగిన వాడు. యథా మనుహు మహాతేజ లోకానాం పరిరక్షిత. ఇతడు లోకాలన్నీ రక్షించగలిగిన వాడు. పూర్వకాలం మనువు ఎలాగైతే రక్షించాడో అలాగ రక్షించగలవాడు. యుధిష్ఠిర అస్య కీర్తి స్థిరా లోకే సూర్యస్యైవ ఉజ్జత ప్రభాః. ఉదయించే సూర్యుడి కాంతి ఎంత గొప్పగా ఉంటుందో అలాంటి కాంతి కలిగిన వాడు ధర్మరాజు. అంతేకాదు సంసరంతి దిశ సర్వ యశో అస్య ఇవాంశవ. అతని కాంతి ప్రఖ్యాతి లోకాలన్నీ వ్యాపిస్తుంది. అందుకనే అన్నారు చారుడు వచ్చి దుర్యోధనుడితోటి, అన్ని ఊళ్ళు వెతికావండి, ఎక్కడా అసలు పాండవుల మాట కాదు ధర్మరాజు మాట కూడా వినిపించటం లేదు. అంత కీర్తి కలిగిన వాడు కూడా ఎవళ్ళకి కనిపించకుండా, ఎవళ్ళకి లొంగకుండా, ఎవళ్ళకి వంగకుండా దిగబడ్డాడు ఆయన పాపం. అంటే కొందరికి ధర్మరాజు సంగతి తెలుసున్నా ఎవళ్ళు చారులకు కూడా తెలియచేయలేదు. అది ఉదితస్యేవ సూర్యస్య తేజస అనుగవస్తయ. ఉదయించే సూర్యుడి వల్ల ఆకాశమంతా ఎలా వెలుగుతుందో అతని వల్ల వెలిగాయి ఊళ్ళన్నీ కూడా. ఏష ధర్మే దమే చైవ క్రోధే చాపి జితవ్రత మహాప్రసాద బ్రహ్మణ్య సత్యవాదీ చ పార్థివ. పదాలు రిపీట్ అయ్యాయి మళ్ళీను, కానీ గొప్పతనం చెప్పడానికి. నశక్యశ్చేహ్యశ్చ గుణాః ప్రసంఖ్యాతుం ఏష ధర్మ పరో నిత్యం ఆనృశంశ్చ పాండవ. ఆనృశంసం అంటే తన శత్రువు దుఃఖపడుతున్నా కూడా అయ్యో అనుకునే మహానుభావుడైన. భారతం చదివిన వాళ్ళు ఇంకొకటి మర్చిపోతారు. అక్కడట యుద్ధం జరిగిన తర్వాత సాయంకాలాలు యుద్ధం ఆపేసేవారు. యుద్ధం మొత్తం మీద 18 రోజుల్లో 2 రోజుల్లో 3 రోజుల్లో రాత్రిపూట కూడా యుద్ధం జరిగింది, సంకుల సమరం. కానీ పాండవుల పక్షంలో ఉన్న వాళ్ళందరూ కూడా కౌరవ శిబిరాలకు వెళ్ళి గాయపడ్డ వాళ్ళని అందరినీ కూడా ఆ గాయాలు తొలగించి వాళ్ళకి ఆశ్వాసం పలికి దుఃఖంతో ఉన్నవాళ్ళని పర్వాలేదు బాబు అంటూ చెప్పి తిరిగి వచ్చేవారట. ఇది ఎవరు చెప్తారండి అంటే ధర్మరాజు ఆజ్ఞ. ధర్మరాజును అనుసరించే వెళ్ళారు వాళ్ళంతా. కౌరవుల పక్షం నుంచి ఒక్కడైనా వచ్చి పాండవుల గుడారాలకు వచ్చాడా? లేదే. చివరికి కౌరవుల పక్షం వాళ్ళు రాదలుచుకున్నా పాండవుల గుడారాల దగ్గరికి వస్తే దుర్యోధన ఏమన్నా అంటాడేమో అని చెప్పి ఈ 2 గుడారాల మధ్య ఒక ఏమంటారు దాన్ని బోర్డర్ ఉంటుంది, ఒక అది పరిధి ఉంటుంది, అక్కడికి వచ్చి కూర్చునేవారట. గమనించండి, అది ధర్మరాజు గొప్పతనము. ఏష బుద్ధ్య అధికో లోకే తపసాంచ పరాయణం. ఇతని బుద్ధి చేత కూడా గొప్పవాడు, తపస్సు చేత గొప్పవాడు. ఋగ్వేదంలో యమధర్మరాజు
సోదరితో మాట్లాడుతూ సందర్భం వేరేది అంటాడు. పలికిన పలుకులు చూడండి, యముడి ఘనతకి అద్దం పట్టేవి. జత ఎవళ్ళు ఎక్కడ ఎన్ని కోతలు కోసినా ఇంట్లో చెల్లెలితోటి అక్కతోటి ఎక్కడ కోతలు కొయ్యరు కదా, అందులో కవల పిల్లలా పుట్టిన వాడితోటి కోతలు కోసే ఉండదు అంటాడు. కో అస్య వేద ప్రథమస్య అక్వః కయీం దదర్శ కైహ ప్రవోచత బృహత్ మిత్రస్య వరుణస్య ధామ కత్ ఉం బ్రవః ఆహనః వీచ్య నృన్. చూడు, నచికేతస్సు లాంటి వాడికి బ్రహ్మతత్వాన్ని కూలంకషంగా వివరించగలిగాను నేను. అలాంటి యముణ్ణి తను బ్రహ్మ విద్యకి సంబంధించి నాకు అన్నీ వచ్చని అంటలేదు, చెల్లెలికి చెప్తున్నాడు, యమికి చెప్తున్నాడు. సందర్భంలో మిత్రావరుణులందరూ గుండా వ్యాపించి ఉన్న ఈ పృథివి కానీ, జులోకం కానీ, ఇతర లోకాలు మండలాలు కానీ ఆరంభ దివసం నుంచి ఇంతవరకు ఎరిగిన వాళ్ళు ఎవరైనా చూసిందెవరు? నేను పిల్లాడికి చెప్పిన మాట నిజమే, నచికేత విద్య అని చెప్పి పేరు వచ్చింది, నాచికేత విద్య అని చెప్పి అంత విద్య నేను బోధించాను. కానీ నేను కూడా పరమాత్మను దర్శించలేదే, అది గమనించు. అంచేతే చెప్తాడు, నేను నచ వైష్ణవానాం, పరమాత్మతత్వం తెలుసున్న వాళ్ళకి రాజుని కాదు, అందుకని గుర్తుపెట్టుకోనే అధికారిని కాదు అని చెప్తాడు. ఎవరికి? యమధర్మరాజు తన సేవకులకు చెప్పాడు ఈ మాట. అంచేత ప్రభురహం అన్యనుడాం నచ వైష్ణవానాం, విష్ణువుకి విష్ణు భక్తులకి కూడా తలదించుతాను నేను. ఇది అతని గొప్పతనము. తాను స్వతంత్రుడై ఉండి కూడా ఇంద్రియాలని నియమించాడు, నిగ్రహించాడు, కామము నిగ్రహించాడు. ఒక సూక్తంలో యమధర్మరాజు వైభవాన్ని చాలా గొప్పగా చెప్తాడు ఋగ్వేదంలో. పరేయి వాంసం ప్రవతో మహీం అనుబహుభ్య పంథాం అనుపశ్యశానం వైవస్వతం సంగమనం జనానాం యమం రాజానం హవిష దువస్య. క్షమించాలి, వేదవాక్యాలే చెప్తున్నాం, తాత్పర్యం చెప్పిస్తున్నాం తప్ప పదాన్ని విడగొట్టి వ్యాఖ్యానం చెప్దామంటే అది మహాప్రవాహం అవుతుంది. పెద్ద గంగా ప్రవాహం కాదు, ఇంకా ఏదో అవుతుంది. సమయము చాలదు. మీరు ఇది వినగానే గప్పుకొని బయటికి వెళ్ళి అమృతాంజనము శాస్త్రీభామో ఇలాంటివి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రమాదం లేకుండా చెప్తున్నాం ఇక్కడ. రాజానం యమం, ఇతడు యముడయ్య పితృదేవతలకందరికీ కూడా పరిపాలకుడు. అతన్ని హవిషాద్దువస్వ, అతనికి హవిస్సులిచ్చి జాగ్రత్తగా స్తోత్రం చేయండి, అలంకరించండి, అనుగ్రహింపజేసుకోండి. అంతేకాదు అతడు ప్రవత, వివస్వంతుని కుమారుడు, అంటే నిరంతరము సంచరించేవాడు, కాంతిని ప్రసాదించే వివస్వాన్ సూర్య భగవానుడు అతని పుత్రుడు. అంటే పుణ్యకర్మల కోసం పుణ్యలోకాలకి మార్గనిర్దేశం చేస్తాడు ఆ మహానుభావుడు. పాపులని సంస్కరిస్తాడు తన దగ్గర అట్టే పెట్టుకుని, యముడి దగ్గర అట్టే పెట్టి. ధర్మరాజు అంతే. దీనికి ఉదాహరణ ఘోషయాత్ర ఘట్టం, సైంధవుడి ఘట్టం. ఇవన్నీ అక్కడికక్కడ వాళ్ళని చంపే అవకాశం ఉంది కాదు, సంస్కరించాలి. ఇది దాంట్లో ఉన్న విశేషం. ఇదం యమస్య సాధనం దేవమానం యదుచ్యతే యమస్య ధన్యతే నాళీరియం గీర్భి పరిష్కృత. ఇదం యమస్య సదనం లేదా సాధనం. ఇది ఎవడి చేత నియమించబడనివాడు వైవస్వతుడి సదనము. ఇది ఆ ఇల్లు అంత గొప్పది. యత్ దేవమానం ఉచ్యతే, దీన్ని కట్టింది దేవతలే స్వయంగా వచ్చి కట్టారు. విశ్వకర్మ కట్టి పెట్టాడు జాగ్రత్తగాను. అది యముని కోసం, యముని ప్రీతి కోసం అని చెప్పి వేణువులన్నీ కూడా ధ్వనిస్తూ ఉంటాయి అక్కడ. అది అయం గీర్భి పరిష్కృతం. ఇదంతా కూడా స్తుతులతో కట్టబడినది, స్తుతులతో చెలరేగినది అయినది. పాచికల వైభవం ఎవరికి తెలుస్తుందండి? ధర్మరాజు కన్నా యముడికి తెలుస్తుంది. ఎంచేతో తెలుసా? పాచికల ప్రయోగానికి కూడా మంత్రాలు ఉన్నాయి. జూదం వ్యసనంగా స్వార్థం కోసం ఆడకూడదు, దానివల్ల నాశనమయ్యారు చాలామంది. గెలిచి ఫలాలని దొరికిన వాటిని సద్వినియోగం చేయొచ్చు. ఆ ధర్మవేదం చెప్తుంది. ఇది యమధర్మరాజు చెప్పాడు,
స్వామి ధర్మరాజు కూడా చూపించాడు. అది ఏమిటది? ఉత్ బిందతీం సంజజంతీం అప్సరాం సాధు దేవినీం గ్లహే కృతాని కృణ్వానాం అప్సరాం తాం ఇహ హువే. పణబంధంతో, అంటే బెట్టింగ్, పణము కట్టుట, అది బెట్టింగులతోటి ధనాన్ని భేదనం చేసి గొప్ప విజయం సాధించి చక్కగా పాదుకల్ని చెలింపజేసే జ్యూత క్రీడకి అధిదేవత అయిన ఎవరో తెలుసిన ఒక అప్సరస ఉంది. ఆమెను స్తోత్రం చేస్తున్నాను. ద్యూత చిహ్నాలు ఉంటాయి, 1, 2, 3 ఇవన్నీ కూడా వాటిని జయ చిహ్నాలుగా చేసే ఆ అప్సరస ధర్మరాజు చెప్తే వస్తుంది, యమధర్మరాజు చెప్తే వస్తుంది. ఆవిడని ద్యూత కర్మలో ఆహ్వానిస్తున్నాను. ఈ మంత్రాలు వచ్చిన వాళ్ళిద్దరే. ఎవరు? ధర్మరాజు, శకుని. వీళ్ళకి ధర్మరాజు గారికి బృహదశ్వరుడు మహానుభావుడు, ఆయన చెప్పాడు. అక్షక్రుడు ఇంకో మహానుభావుడు, వాళ్ళ దగ్గర నేర్చుకున్నాడు ఆయన. అది విశేషం. అందుకని వివస్వతీం ఆకిరంతీం అప్సరాం సాధు దేవినీం గ్లహే కృతాని కృష్ణానాం అప్సరాం తాం ఇహ హువే. దానికి అధిదేవతైన అప్సరస ఉంది చూచారా, ఆవిడ నేను ప్రార్థన చేస్తున్నాను. ఎందుకని? జూదం బల్ల మీద గడులుంటాయే, అది నిర్బాధమైనవి. అది 3, 4 పాచికలని గళ్ళని కూడా సరికూర్చేదా మహాతల్లి. వాటి వల్లనే జయం పొందడానికి బహుకోష్టములలో చేరేలాగా, రకరకాల గళ్ళల్లో చేరేలాగా చేస్తుంది. అక్షశకలాలతోటి క్రీడిస్తుంది. జీవిత చిహ్నాలని మార్చుతుంది, కూర్చుతుంది, కల్పిస్తుంది. ఆ అప్సరసని జీవిత జయకర్మలో నేను ఆహ్వానిస్తున్నాను. గ్లహ అంటారు, అంటే జూదానికి గుర్తు అని చెప్పి. ఇదంతా వినగానే నేనేదో అశ్వమేధయాగం చేసేవాడినని, అంటే గుర్రపు రేసులకు వెళ్ళేవాడినని, అలాగే ఏమంటారు దాన్ని, లాటరీలో ప్రసిద్ధుండని, జూతవాటంలో నన్ను మించిన వాళ్ళు లేడని చెప్పి, చతుర్ముఖ పారాయణం చేసేవాడిని అని చెప్పి, అంటే పేకాట అని మాత్రం అనుకోకండి. ఇవన్నీ అధర్వణ వేదంలో మనకి సూచించిన మంత్రాలు. ఋగ్వేదంలో కూడా ఇతర విశేషాలు మళ్ళీ చెప్పుకుందాం. అంతవరకు స్వస్తి.